మూడోసారి భారత ప్రధాని అయిన తర్వాత తొలిసారిగా తెలంగాణలో మోడీ పర్యటించనున్నారు. మే 9న తెలంగాణకు ప్రధాని మోడీ పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ మేరకు పీఎంఓ ఆఫీస్ నుంచి తెలంగాణ పార్టీ నాయకత్వానికి సమాచారం అందింది. మోదీ టూర్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్. ఎస్ అనిల్, యొక్క భారతదేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ పర్యటన కోసం తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తూ తహతాలాడుతూ ఈ యొక్క ప్రధాని మోడీ పర్యటన తెలంగాణలో ఖచ్చితంగా ఉండి తీరాలనే కోణంలో మాత్రం బీజేపీ రాష్ట్ర నేతలు అయితే చాలా రోజులు అయితే ప్రయత్నాలు చేసిన దానికి మాత్రం ఈ రోజు ఒక తేదీ మాత్రం ఖరారు చేస్తూ ప్రధాని మోడీ టూర్ కన్ఫర్మ్ అయినట్టు కూడా పీఎంఓ కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయానికి కూడా అధికారికంగా ప్రకటన రావడం, దీంతో కూడా తెలంగాణ రాష్ట్ర నేతల్లో మాత్రం ఒక ఉత్తేజాన్ని మాత్రం తీసుకొచ్చే ప్రయత్నంగా మాత్రం మోదీ టూర్ ఉండబోతుందని కూడా చూసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క మోదీ టూర్ మాత్రం ఏకంగా అంటే కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా అసంపూర్తిగా ఇప్పటి వరకు కొనసాగుతూ ఆ పన్నుల నిర్మాణంలో కొనసాగుతున్న పనులను కూడా మోదీ పట్టణ వరకు మాత్రం పూర్తి చేసి ఖచ్చితంగా మోదీ చేతుల మీదుగా అట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేయించి, కానీ తదనంతరం కూడా బీజేపీ మాత్రం ఒక కార్యక్రమంగా కూడా ఒక బహిరంగ సభకు మాత్రం ప్లాన్ చేస్తున్నట్టు రాష్ట్ర నాయకత్వం అయితే ఇప్పటికే కసరత్తు ప్రారంభం కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించబడుతున్నటువంటి బీబీ నగర్ ఎయిమ్స్, అది మొత్తంగా కూడా 750 పడకగల ఆసుపత్రి, అదేవిధంగా వైద్య కళాశాల, అదేవిధంగా నర్సింగ్ కళాశాల, వీటికి సంబంధించినటువంటి పనులు ఇప్పటికే దాదాపుగా పూర్తినట్టు కూడా రాష్ట్ర శాఖ చెప్తుంది. అదేవిధంగా ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా యొక్క బీబీ నగర్ ఎయిమ్స్ పనుల పునరుద్ధరణ మీద కూడా ఇప్పటికే పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఒక గిరిజన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేసి, అదేవిధంగా రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ 2వ విడత ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసే కార్యక్రమాన్ని మాత్రం ప్రధాని చేతుల మీదుగా ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రధాని చేత ప్రారంభింపజేసి ఖచ్చితంగా దాని తర్వాత కూడా ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో రాబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 మేయర్ పీఠల లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే పావులు కదుపుతూ, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నేతలంతా ఒక ఉత్తేజపరంగా, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 3 కార్పొరేషన్లు మాత్రం గెలిచే విధంగా మాత్రం బీజేపీ అయితే ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఒక ప్రధాని అధికారిక కార్యక్రమాలు ప్రారంభోత్సవాలతో పాటు కూడా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 మేయర్ పీఠలు గెలవాలి కాబట్టి అదే లక్ష్యంతో మాత్రం మోడీ చేత ఒక బహిరంగ సభ మాత్రం ప్లాన్ చేసి అదే యొక్క జన సమీకరణ మీద, అదేవిధంగా ఇక ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు అంటే 3 కార్పొరేషన్లు ఎవరైతే విడదీసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం విడదీసినటువంటి వాటికి సంబంధించిన అందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి ఆ యొక్క బహిరంగ సభ ద్వారా జిహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ 3 మేయర్ పీఠల మీద, అదేవిధంగా ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలకు సభతో పాటుగా గతంలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 48 సీట్లు గెలుచుకోవడం, గతంలో కూడా అగ్రనేతలు యోగి, అదేవిధంగా అప్పట్లో ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అదేవిధంగా అమిత్ షా, వీళ్ళతో మాత్రం ర్యాలీలు సభలు నిర్వహించినటువంటి బీజేపీ గతంలో అదేవిధంగా మోడీతో అధికారిక అంటే రాజకీయ సభలు నిర్వహించకపోయినా, ర్యాలీలు నిర్వహించకపోయినప్పటికీ కూడా అధికారిక కార్యక్రమంతో మాత్రం హైదరాబాద్ కు మోడీ అడుగు పెడుతూనే ఒకవైపు జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జరుగుతుండగానే మోడీని తీసుకొచ్చి అధికారిక కార్యక్రమం చేసినటువంటి బీజేపీ ఈసారి కూడా అదే కోణంలో బీజేపీ కూడా ప్లాన్ చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణకు, అదేవిధంగా హైదరాబాద్ మహానగరానికి కూడా కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటివరకు ఇచ్చిన నిధులు కానీ, అదేవిధంగా మెట్రోకు, అదేవిధంగా జాతీయ రహదారులు, అదేవిధంగా ఈ యొక్క రీసెంట్ గా బడ్జెట్ లో మాత్రం 3 కారిడార్లను తెలంగాణకు ఇచ్చామని ఇప్పటికే బీజేపీ చెప్తా ఉంది. అయితే ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీజేపీ తెలంగాణకు ఏం చేసింది, ఇక్కడ నుంచి ఉన్నటువంటి ట్యాక్సులు మొత్తం తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నప్పటికీ కూడా కేంద్రం మాత్రం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు ఇవ్వట్లేదు, సౌత్ తల్లి ప్రేమ చూపిస్తుంది తప్ప ఒక బీజేపీ రాష్ట్ర పాలిత రాష్ట్రాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మాత్రం నిధులు ఇస్తా ఉంది, తెలంగాణ అభివృద్ధి కూడా ఎలాంటి నిధులు ఇవ్వట్లేదనే కేంద్ర ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇప్పటికే పలు మార్లు ఆరోపిస్తున్న తరుణంలో మరి మోడీ యొక్క సభ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటివరకు ఇచ్చిన నిధులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మరి భవిష్యత్తులో కూడా ఒకవేళ బీజేపీని ఇక్కడ 3 మేయర్ పీఠలు గెలిపిస్తే బీజేపీ తరఫున, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ నగరానికి ఒక కార్పొరేషన్ అభివృద్ధి కూడా మరి బీజేపీ ఏం చేయబోతుందనే ఒక ఆశలు ఆ పల్లకిలో ఉన్నటువంటి ఒక ప్రజలు కూడా ఖచ్చితంగా బలమైనటువంటి ఒక హామీలు కూడా మోడీ చేత ఇప్పించే ప్రయత్నం అయితే రాష్ట్ర నేతలు చేసే వ్యూహంలో మాత్రమే ఇదంతా కూడా మోడీ సభను ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తాన్ని కూడా పరేడ్ గ్రౌండ్ లో వేదిక కూడా మాత్రం మోడీ చేత బహిరంగ సభ ద్వారా మరి జిహెచ్ఎంసీ ఎన్నికలకు, అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ మాత్రం పావులు కలుపుతుంది. అయితే ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా ఈ యొక్క 29 పశ్చిమ బెంగాల్ విడత. రైట్ గోవింద్, థ్యాంక్ యూ.